భాను భాను ఆహా, జీవనది వంటి పాట ఆగినదేలా? భానుమతి, ఇతడెవరని అబ్బురపడనక్కర్లేదు. ముందు అతడు అన్నదానికి సరి అయిన జవాబివ్వాలి. జీవనది వంటి పాట ఆగిందేలా అన్నారు. లేదు, ఆగినట్లే పాట సాగుతున్నది. మీరన్నదేమిటో? పాట ఎక్కడ సాగుతున్నది? తమరిప్పుడు మాట్లాడలేదా? భలే మిత్రమా, నీ మాటలే పాటగా వ్యాఖ్యానించింది నా భార్య. మధురమైన ఈ చమత్కృతికి తలవగ్గవలసినదే సుమా. మాటకారులు ఎంత నేర్పుగా మూయిస్తారు నోరు. ఆహా, చాలుగాని మాటలు, ఇక వినిపించు సంగీతం. వద్దు, అలంకరించండి ఆ పీఠం. ఆహా, కృతజ్ఞుణ్ణి. వీరి వాక్చమత్కృతి అమోఘం. నాకు మళ్ళే కాదు సుమా, ఈ విడ బహు చమత్కారి. ఈయన చెప్పేవన్నీ నన్ను గురించేననుకునేరు. మగువల స్వభావాలను వర్ణిస్తున్నారు. ఓయబ్బ, ఏమిటేమిటి? వీరి వాక్చాతుర్యం విన్న కొద్దీ వినబుద్ధి అవుతున్నదే. చమత్కార కల్లువలిని నా భార్య. సరే గాని వీరెవరో ఇంతకు సెలవివ్వలేదు. నా ప్రాణమిత్రుడు, పేరు కర్ణుడు, కౌరవుల పరువు కాపాడవచ్చిన మహావీరుడు, నీకు అన్న. అన్నా, మా పూర్వపుణ్యము చేత తమ చెలిమి కౌరవులకు లభించినది. మామా రండి, ఇప్పుడే వెళ్ళి ఈ నా మిత్రుని అంగదేశాధిపతిని చేసి రండి. మహారాజా, నన్ను కూడా మామకు తోడుగా పోయి రమ్మంటారా? వస్తావా? కానీ తిరిగి రాకు. మళ్ళీ అక్కడే హాయిగా ఉండు. ఇక్కడుండి చంపుకు తినే కంటే అదే నయం. నేను ఎక్కడున్నా నా గుణం మారదు. అక్కడున్నా మీ నరాలు కొరుక్కు తింటూనే ఉంటాగా మామ. పదండి. మిత్రమా, సెలవు. చెల్లి, వస్తానమ్మా. అలాగే. మిత్రమా, ఉత్సవం కాగానే మళ్ళీ వెంటనే వచ్చేయి. రాజ్యమే నీకది, ఇల్లు నీకిదే, మరచిపోవద్దు. ప్రాణాధికమైన స్నేహం నీ స్నేహం. సెలవు. మొయిళ్ళొసగు వర్షమొక 2 మాసములు, వసుధయొసగును సస్యమొక 3 మాసములు, పశువులొసగు క్షీరమొక 4 మాసములు, కర్ణుడొసగును దానము ప్రతిదినము, కర్ణుడొసగును దానము ప్రతిదినము. సిగ్గుచ ఎరుపెక్కి చెలువల బుగ్గలే, దేశ దేశములు నడిచి ఎరుపెక్కి పాంధుల పాదాలే, చింతనలో క్రాగి ఎరుపెక్కి సిద్ధుల చిత్తములే, దానములొసగి అరిగి ఎరుపెక్కి కర్ణభూపతి కరయుగళమే, దానములొసగి అరిగి ఎరుపెక్కి కర్ణభూపతి కరయుగళమే.
దేవా, ఈ చిన్నవాడు పాఠశాలను తగులబెట్టబోతున్నాడు. మా రాక చూచి పరిగెత్తాడు. మేం వెంటాడినా పట్టుబడక సభలోకే వచ్చేశాడు. మన్నించండి మహారాజా. నాయన రాయిటు, భయపడకు రాయిటు. నీ పేరేమిటి? నా పేరు మేఘనాథుడు. ఎవరు నీవు? అదేమో తెలీదు. ఏమిటి నువ్వనేది? నా అమ్మ ఎవరో ఎక్కడుందో నాకు తెలీదు. అమ్మా, అదే నాకు తెలీదు. నీకే కాదు బాబు, నాకును. మీ తండ్రి? తల్లి ముఖం తండ్రి ముఖం నేను ఎరగను. ఇరువురు మరణించారా? ఏమైనారు? నా సంగతే మర్చిపోయారు. కారణం? తెలీదు. నేనే చెడ్డవాడినో వారే చెడ్డవారో. ఆహా, చూశారా? తల్లిదండ్రులకై ఈ పశువాని హృదయం ఎంత అల్లాడనిచో ఇంత హృదయ విదారకంగా వాపోతాడు. అనాథ. బాలక, నాకు తమ్ముడవురా. అయితే మరి పాఠశాల తగులు పెడితే పాపము కదా. నీవిలా చెయ్యడం న్యాయమా? ఆ వివేక శూన్యులే నేను ఈ పని చేయడానికి అసలు కారకును. ఏమిటి నువ్వనేది నాకేమీ తెలియడం లేదే. నేను బాలుడను. బడికి పోవలసిన వయసే. చదువు మీద ఆశతో పలు పాఠశాలల వద్దకు పోయాను. లోనికే నన్ను రానివ్వల. ఏ? మాతాపితలు లేని అనాథము. కులహీనుడు కులీనులతో చదువుట మహాపరాధము, పాపము పో అని నన్ను బయటికి గెంటి వేశారు. ఘోరము. నిజమే. ఆ ఘోరం మీ రాజ్యంలో తుడిచివేద్దామనే నేను ఇంతకు తలపడ్డాను. ఇది నేరమా? కాదు, నేరమే కాదు. బాలక, రాజుకే బుద్ధి గరపగల విజ్ఞానివి నీవు. ఒక అమాత్యవరుని మేధా సంపద, ఒక అమాత్యవరుని మేధా సంపద. నీ బోటి అనాథుల కొరకు ఒక రాజు దేశంలో చేయవలసిన ముఖ్య విధులు నీ అఖండ ప్రతిభతో బోధించినావు. ఇక లోటుపాట్లు రాకుండా చూసుకోగలను. ఇప్పటికి నన్ను మన్నించు. మేఘనాథ్, నీకిష్టమైన పాఠశాలకు నిన్ను నేనే పంపగలను. రాజా, దైవం ఆ. నా వెంటరా. అంగరాజ్యాధిపతికి! అంగరాజ్యాధిపతికి! వయోవృద్ధులు పాపం. బాధపడక ఇచ్చోట విశ్రమించి మార్గాయాసం తీర్చుకుని వచ్చిన కారణం సెలవీయండి. భూవరా, సౌఖ్యానికి నాకు అన్ని సావకాశములున్నాయి. అయినను నాదొక చిన్న కోరిక. నాకు లభ్యం కానిదొకటి తమరు ప్రసాదించవాలి. లేదను మాటయే ఎరుగని తమ దానం పొందిన ఇరువురికి పేరు ప్రతిష్టలు సుస్థిరమగునని అభిలాష. అభిలాషే కదా. తమ దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు ప్రసాదించవలే. అందుకు అభ్యంతరముండునా? దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు. భూవరా, ఈ హాసము అభ్యంతరాన్ని సూచించుతున్నదా? అంగీకారాన్ని సూచించడము లేదు. ఏదో కలవరం కలిగిస్తున్నది. కలవరం? అది నేను నమ్మలేను. కారణం, భయకలవరములు మీకు చాలా దూరం. ఎందుకు తమరు అలా అంటున్నారు? సడలిన దేహం, తీరని దాహం, భూసుర వేషము, అందు నిగూఢమైన భయంకర మోసము. వేషమా? ఏమిటంటున్నారు? నేను వేసింది వేషమా? నా సముఖాన వేషం అనవసరం. అయినను ఏదో పవిత్ర కర్తవ్యము తమచే ఈ బ్రాహ్మణ వేషము వేయించి ఉండవచ్చును. కర్ణా, దేవేంద్ర, సురలోకాధిపతి, దేవేంద్ర, దేవేంద్ర, ఎందుకీ పరీక్ష? అడిగిన లేదను వాక్యేరాని ఈ మానవునికి దైవ దర్శనమే భాగ్యమే. సర్వస్వము వసంగనే సిద్ధమేని కేవలం అలంకారప్రాయమైన ఈ కవచ కుండలాలిచ్చుటకు మాను పలుకుతున్నా. ఇదిగో. సూర్యదేవ,
కన్నా నీవు దైవ సమానుడవు. ఆహా, దేహాన్నే ఛేదించి దానమిచ్చిన మానవోత్తమ, ఈ దాన ఫలితంగా సంక్రమించిన ఈ భయద వికృత రూపం పోయి నీ పూర్వ సుందర రూపం పొందెదవుగా. ఆహా, అంగదేశాధిపతి సుస్వాగతం. ఏమి సోదరి, నన్ను నీ నాథుడు అపహసించి మాట్లాడుతుంటే చూస్తూ ఈ మౌనం భావ్యమా? నిజమే, ఎవరికి వారే ఆత్మస్థుతి చేసుకున్నట్లున్నది కదూ మా వారి వరస. నేను పలికే స్వాగత వచనం కూడా వినండి. ఏమిటేమిటి? దానకర్ణ సుస్వాగతం. తగిలిన గాయం నయం చేసి మళ్ళీ నీవదే చోట బలమైన గాయం చేశావే. ఇదేమిటి ఆకారం? నీ కవచకుండలమనేవి? యాచకునికి దానం చేశా. ఇవి కూడా దానం ఇచ్చావా? ఏదైతేని ధర్మవ్రతులకు ప్రాణమే తృణప్రాయం కదా. ఆత్మస్థుతి నీకు ఆనందదాయకం కావచ్చు, దాని పర్యవసానం మేం కదా అనుభవించేది. మామ, అంత జరగరానిది ఏం జరిగింది ఇప్పుడు? మతి ఉంటే మాట్లాడుతున్నావా? సహజమైనట్టి కవచకుండలాలను ధర్మం చేస్తే నీ వీరత్వాన్ని కొరత కాదా? కౌరవ విరోధులు పాండవులను, ఆ అర్జునుడిని ఇంకా నీవు ఎట్లు వధింపగలవు? వజ్రము కంటే దృఢమైనది నా హృదయం, దంకవలదు. హృదయం దృఢమైనది కదా అని చేతిలో ఆయుధము లేక యుద్ధమునకేగిన ఫలితం అసమాన విజయ సాధనము కదా నీ కవచకుండలం. దాన్ని దానమిచ్చి పైగా సమాధానపరచాలని ఏల ఈ మోసకారి మాటలు? నే తప్పు చేశానండి, వెంటనే అంగీకరించగలను. కానీ ఏవో కుతర్క వ్యాఖ్యానాలు చేయకండి. నేను కృతజ్ఞత లేని మృగముగాను. మనసులో ఉంచుకోండి. మిత్రమా, మనలో మనకు భేదాలుంటే మనకే కదా బలహీనత. గతాన్ని మరచి ఇక చేయవలసిన కర్తవ్యం ఆలోచించండి. అత్యంత ప్రతిభావంతమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం సాధించుకునుట ఒక్కటే వారిని నాశమునర్చుటకు ఏకైక సాధనం. పరశురాములు ఒక్కరేగా అది తెలిసిన వారు. అవును, అచ్చటికి మన కర్ణుడు ఇప్పుడే వెళ్ళి దాన్ని అభ్యసించి రావాలి. ద్విజులకే కాని వేరు ఏ కులము వారికి వారు విద్యారహస్యములు చెప్పరని విన్నామే. దానికేమి, నీవు దుడుడనని బొంకుము. ఛీ, నీచాతి నీచం. నేను అబద్ధం చెప్పనా? మిత్రమా, నీ పరువు మంటగలపాలని నాకూ లేదు. కానీ మరి నా శపథం నెరవేర్చగల వీరుడు వేరెవరూ నాకు కనపడలేదు. కర్ణ, నా మాన ప్రాణములు నీ అధీనములు. నా కోసం నీవిది చెయ్యాలి. కాదనుకు, ఇదే నీకు నా హృదయాంజలి. మిత్రమా, నీకోసం నేనేమైనా చేయగలను. నా ప్రాణాలనే ధారపోయగలను. అదే నా జీవిత లక్ష్యం. కర్ణ, కర్ణ. గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్త్రాన్ని ప్రయోగించు. అద్భుతం, అద్భుతం. నాయన, నా వద్దకు విద్యకై వచ్చిన శిష్యులలో నీ ఒక్కడవే నా ప్రధాన శిష్యుడవని అర్హత పొందినావు. నీ వల్ల ఈ పరశురాముని కీర్తి ముల్లోకములా వ్యాపించగలదు. గురుదేవ, మీరు విద్యాసాగరు. అందులో చెదిరి చిందిన చిన్న నీటి చుక్క నా విలువిద్య. నా విద్యా సాధనం తమ హృదయ కారుణ్య ఫలితం. వీరోచితమైనది నీ వినయం. సంతోషం. నీకు రహస్యం వివరిస్తాను, విను. నీకు నేను ఉపదేశించిన బ్రహ్మాస్త్ర ప్రయోగం అన్ని అస్త్రాల కన్నను మిన్నయ్యేనది. దానితో నీకు దిగ్విజయం నిశ్చయం. సాక్షాత్తు దేవుడే ఎదుటి నిలిచిన ఆ అస్త్రం నుంచి తప్పుకొనుట సాధ్యము కాదు. కానీ ఈ దివ్యాస్త్రం నీ ప్రాణం రక్షించుకునే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించవలనని నియమం సుమా. గురువులాజ్ఞ. నీవిక్కడే ఉండు. నేను పర్వతాగ్రం వరకు వెళ్ళి వస్తాను. బ్రహ్మాస్త్రం ఈ కర్ణుని కోరిక సిద్ధించినది.
అర్జునా నీ అంతం నిశ్చయం. అర్జున! అర్జున! అర్జునుడు ఎక్కడ? అమ్మా అర్జున! అమ్మా ఎక్కడ? అమ్మా అమ్మా ఏమిటమ్మా ఇది? ఏదైనా కలగాని వచ్చిందా? కన్నీరేలమ్మా. అర్జున, నిన్ను ఎవరో వచ్చి వచ్చించు సమయమున ఆ దృష్టిని నేను చంపినట్లు పీడకల వచ్చింది బాబు. భలే, భయం వల్ల దుస్వప్నం, పుత్రవాత్సల్యం వల్ల శౌర్యం మీకు కలిగి ఉండవచ్చునమ్మా. అవును, కొన్ని నాళ్లుగా ఏదో భయం నన్ను వేధిస్తున్నది. ఆ వేళ పోటీలలో కర్ణుని పరాక్రమం చూచానమ్మా ఈ మార్పు మీలో. నిజం పార్థ, సాటి లేని వీరుడతడు. అది కాక బహుబుద్ధిమంతుడు. కాని పోయి చేరిన స్థలము విషభాండం, విషాస్వాదనం చేసి విషపూరితులవుతాడు. అతని కర్మ మనమేం చేయగలం? పో బాబు పో, భయపడకపోయి పడుకో నాయనా. అమ్మా నాకా భయం. రండమ్మా, నిర్భయంగా పండుకుని నిద్రించండి. ఏమిటిది? ఏమిటిక్కడ ఇంత నెత్తురు మడుగు? ఏమీ లేదు గురుదేవా. వంకవద్దు, నిజం చెప్పు. మన్నించండి స్వామి, నా తొడను కీటకం ఒకటి తుడిచి వేసింది. దాన్ని తీసి అవతల విసిరివేదామంటే గురుదేవుల విశ్రాంతికది భంగమేమో అని భరించి ఊరుకున్నా. ఒక ప్రక్క ప్రవేశించిన పురుగు మరో ప్రక్కకు తుడిచి వేసినది. దానివల్ల ఏర్పడిన రక్త ప్రవాహమే ఇది. నా సహనం నిష్ప్రయోజనమై గురుదేవుల నిధులకు అంతరాయము కలుగుటనే చేసిన పాపఫలం. నన్ను మన్నించండి స్వామి. నీవెవరు? చెప్పు, నిజంగా నీవు ద్విజుడువా? క్షత్రియునికి మాత్రమే ఇంత చిత్తస్థైర్యం ఉండుట సంభవం. మోసం చేసి విద్యాభ్యాసం చేయటం ఎంత ద్రోహం! నా మీద ఆన, ఇప్పటికైనా సత్యం పలుకు. గురుదేవా, తపో వారాశి అయిన తమ చెంత విద్యార్జన వాంఛా ప్రేరితుడనే ద్విజుడనని బొంకి నేను ఈ ఆశ్రమంలో చేరాను. మీరే మన్నించి నన్ను రక్షించాలి స్వామి. ద్రోహి, గురుద్రోహి! క్షత్రియ వినాశనమునకు శపథము చేసిన నా వ్రతాన్ని భంగపరచి నైత్యానికి తలపడిన నేను నాశనం చేస్తా. స్వామి మన్నించండి, నా తప్పిదము క్షమించండి. నా ఆప్తుడు రారాజుకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుకీ పాపం చేశాను, అంతేగాని లేకుంటే మీ వద్ద సాహసం చేయగల ధైర్యమా? నీవు చేసిన నేరానికి నీకు నేనివ్వబోవు శాపం ఇదిగో వినుము. దుర్వార ప్రళయ భీకరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం. అది మాత్రం నీ మరణ సమయంలో మరచిపోదువుగా. గురుదేవా, ఇక తక్షణమే ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళు. గురుదేవా! దుర్యోధన, మిత్రమా దుర్యోధన! ఓ భయపడకండి.
సిగ్గా కోపమా పడతుల రథసారథ్యం వీరమునే సూచించును కానీ భయపడి గుర్రాలు ఉరకలు వేయడం వాటి తప్పు అందుకని నీవు కలత చెందవలదు భయపడకు దైవల్లా ప్రత్యక్షమయ్యారు లేకుంటే ఒక సుందరి దర్శన భాగ్యం నాకు లభించకపోయేదేమో ఇంత సదవకాశం కలుగజేసిన దేవునికి ధన్యవాదం నా నమస్సులు అందిస్తున్నాను దేవునికి కాదు మీకు ఆహా ఈ పలుకులు నాకు కైపెక్కిస్తున్నవి సుగంధం మకరంద మొక్కతో చేరి ఒక పడతి అయి నా ముందు నిలిచి చేయి స్తోత్రము నా అనుభవంలో ప్రథమం వసంత పవనాలు వీచినట్లు తమ పలుకులు వెన్నెల జల్లుబోలి హృదయాన్ని జోకొడుతున్నవి నీకు మాత్రమేనా ఇకపై ఆనందం మన సొంతం మనం అన్న వాక్కు వింటుంటే నాకెంత ఆనందం నా కళ్ళను పరికించండి తేనెలూరుతుంది ఈ ఆనందాశ్రువులు నదిలా ప్రవహించడం అందునే నొడలు మరిచి ఓలలాడటం అదేమంత కష్టం అది చాలా సులభం ఆనందాశ్రువులు సముద్రంలా పొంగగలవు ఎంత మధుర భాషణ నా పూర్వపుణ్య ఫలితాన్ని విని యువరాణి యువరాణి స్వర్ణ ప్రతిమకు ప్రక్క పాలరాతి ప్రతిమలా ఎవరమ్మా వీరు నువ్వెందుకు వచ్చావు ఎప్పుడు నేను వస్తే ఏమిటమ్మా తప్పు అరుగు మహారాజు మహారాణి కూడా వచ్చారు కదా వెళదాం పదండమ్మా ఏమిటమ్మా ఇది రథం వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? శుభాంగి నువ్వు కనిపించడం లేదని ఆందోళనతో వెతికి వస్తున్నావు. ఏం భయం లేదమ్మా తాపం ఎక్కువైంది దాహం తీర్చుకొస్తున్నాం నాన్న మీరు పదండి వెనక మేము కూడా వచ్చేస్తాం. శుభాంగి ఈ చంద్రశైలరాజు వంశాన్ని వర్ధిల్ల చేయు ముద్దుల చిన్నారివి నీవు ఎక్కడేమైనావునని మేము చెందిన ఆరాటం మా ప్రాణాల ఎగిరిపోయినాయి. పద పద రామ్మా.